తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గృహజ్యోతి పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఈ పథకాలను అయితే ప్రారంభించింది. లక్షలాది మంది ప్రజా పాలన కార్యక్రమంలో ఈ 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోగా ఈ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అయితే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఆ పైన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్లకు గాను ఇప్పటికే 0 బిల్లులను అయితే జారీ చేస్తూ ఉంది. అయితే లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులకి 0 బిల్లులు కాకుండా బిల్లులు రావడం అనేది జరిగింది. వీరందరూ కూడా 200 యూనిట్ల లోపే విద్యుత్తుని వినియోగించినప్పటికీ అధికారులు వీరి వివరాలను తప్పుగా నమోదు చేసుకోవడం కావచ్చు, అప్లికేషన్లో వీరే తమ విద్యుత్ మీటర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, రేషన్ కార్డు నెంబర్ కావచ్చు తప్పుగా ఇవ్వడం వలన ఆయా వ్యక్తులకైతే పెద్ద ఎత్తున 0 బిల్లులు బదులు కరెంటు బిల్లులు అయితే రావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డు నుండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారు ఎవరో కూడా 0 బిల్లు రాకపోయినప్పటికీ కరెంటు బిల్లు కట్టద్దని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. అయితే తాజాగా ఇలాంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడి 0 బిల్లు రాని వారు, ఇలాంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో కావచ్చు, మున్సిపల్ కార్యాలయాల్లో కావచ్చు, ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ప్రజాపాలన సేవా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కేంద్రాల్లో ఎవరైతే 0 బిల్లు రాలేదో అలాంటి వారు కంప్లైంట్ చేస్తే గనక వారిని అధికారులు మళ్ళీ దర్యాప్తు చేసి వారికి 0 బిల్లు ఇస్తారని, అలాగే మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి ఒకవేళ సబ్సిడీ కనుక రాకపోవడం, అర్హులైండి కూడా ఈ పథకానికి వారు ఎలిజిబుల్ కానట్టుగా ఉండినట్లయితే మీరు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేసి అధికారులు పరిశీలించి మీకు మళ్ళీ ఈ పథకాలను పునరుద్ధరిస్తారని చెప్పి ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయగా కేవలం 10 రోజుల్లోనే ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి మూసివేయడం అనేది జరిగిందండి. దీనికి కారణం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండడమే ప్రధాన కారణం. ఎలక్షన్ కమిషన్ ఇటీవల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం అనేది జరిగింది. దీంతో అధికారులు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను మూసివేస్తున్నామని, ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూన్ 7వ తేదీన పునరుద్ధరిస్తామని ప్రకటన చేయడం జరిగింది. దీంతో లక్షలాది మంది అర్హులై ఉండి కూడా 0 బిల్లు కాకుండా వారికి కరెంటు బిల్లు రావడం అనేది జరిగింది. ఇలాంటి వారందరికీ కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే లేకుండా పోయింది. దీంతో వీరు కరెంటు బిల్లు చెల్లించక తప్పదా, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు ముందు తెలియనుందండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలను చేపట్టడం అనేది జరగదు. మరి అలాంటప్పుడు విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించాలా, ఏమిటి వారి పరిస్థితి అనేది మటుకు అగమ్యగోచరంగా ఉందండి. ఈ మేరకు ఎంపీడీఓలో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, గృహజ్యోతి పథకానికి సంబంధించి దరఖాస్తులను సమర్పించడానికి వెళ్లిన వారికి అయితే అధికారులు అయితే తిరస్కరించడం జరిగిందండి. ప్రజాపాలన సేవా కేంద్రాలను మూసివేశామని తిరిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో ఈ మేరకు లబ్ధిదారులు అయితే లబోదిబోమంటున్నారు. ఈ 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో తప్పుగా తమ వివరాలు నమోదు కావడం వల్ల తమకు ఈ పథకాల లబ్ధి చేకూరలేదని, ప్రభుత్వం ఈ ప్రజాపాలన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇందులో అప్లై చేసుకోవాలని చెప్పగా తీరా చూస్తే ఎన్నికల కోడ్ వచ్చి మూసివేశామని అధికారులు చెప్పడంతో ఎవరైతే లబ్ధిదారులు అయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారండి. ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలే కాదు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల గత సీఎం కేసీఆర్ గారు నివాసాన్ని పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి అందులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఆపివేస్తున్నట్టు సంబంధిత నోడల్ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. ఈ మేరకు జూన్ 7వ తేదీన పునఃప్రారంభం అవుతుందని, కనుక ఎవరు కూడా ప్రజావాణి కార్యక్రమానికి వినతులు ఇవ్వడానికి రావద్దంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే జిల్లాల్లో కూడా కలెక్టరేట్ లో నడపబడుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేస్తున్నట్టు ఆయా జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేస్తున్నారండి.
ఎన్నికలు ముగిసిన తర్వాతే కలెక్టరేట్లో మళ్ళీ ప్రజావాణి కార్యక్రమాన్ని అమలు చేస్తామని, అంతవరకు ఎవరు వినతులు తీసుకుని రావద్దు అంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయా జిల్లాల్లో మెడికల్ కళాశాలకు సంబంధించి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా బ్రేక్ వేస్తున్నట్టు ఆయా సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ పోస్టుల భర్తీకి చేపట్టలేమని, ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరిగి పోస్టుల భర్తీ చేపడతామంటూ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకొని కూడా వారికి అనర్హులని కాదు, వివిధ కారణాల చేత వారు జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు రావడం జరిగింది. అలాంటి వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుందామని వెళ్తే వారికైతే దరఖాస్తులు అధికారులు అయితే తిరస్కరిస్తున్నారండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రావాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి కనీసం 20 రోజులు కూడా కాలేదు, అంతలోనే ఈ పథకాలకు బ్రేక్ పడడం జరిగింది. ఏది ఏమైనా 6 గ్యారెంటీ పథకాలు అసంపూర్తిగానే ప్రజలకైతే అందడం జరిగింది. ఈ పథకాలు పూర్తిగా ప్రజలకు చేరాలి అంటే అది ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే మళ్ళీ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. అంతవరకు లబ్ధిదారులకు నిరాశ తప్పదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.